మేడం నమస్తే అండి. ఈ రోజున సిట్టు విచారణలో కూడా కల్తీ జరిగింది, అసలు నెయ్యే లేదు, అది కల్తీ జరిగిందని చెప్పి సిట్టు విచారణలు వస్తే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులంతా అసలు కల్తీయే జరగలేదు, ఎండే కూటమి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే కల్తీ జరిగింది అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు? కానీ అసలు ఒక నమస్తే అండి. నా పేరు అరుణ. ప్రజలు ఇంత బాధించేలాగా తిరుపతి అంటే యాక్చువల్గా కలియుగ వైకుంఠం అంటారు. అట్లాంటి వైకుంఠంలో ఇంత కల్తీ జరిగి మనం తిరుపతి నుంచి తెచ్చుకున్న ప్రసాదాన్ని మనమే తినడం కాకుండా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచుతామండి. ఆ పాపాన్ని పక్కన వాళ్ళకి కూడా పంచి ఇంత ఆరోగ్యాలు చాలామంది ఆరోగ్యాలు పాడైపోయి మనుషులు హెల్త్ వైజ్ కూడా ఇంత పాడైపోయి మనుషులు సఫర్ అయ్యేలాగా వైఎస్ఆర్ పార్టీ కారణమైందండి. ఇందుకు జనసేన పార్టీ తరపు నుంచి మేము చాలా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో అసలు యాక్చువల్గా ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ బాధితురాలు ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తిరుపతి లడ్డు వల్ల ఆరోగ్యం కోల్పోయిన ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమని సమాధానం చెప్తాడు? చెప్పి తీరాలి. ఇంత పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని కల్తీ లడ్డూలతో ఇలా కల్తీ చేశారు. దీనికి వచ్చి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. అంటే మేడం పక్కన రోజా మాట్లాడుతూ ఉంది, అసలు కల్తీ జరిగితే ఎవరన్నా చనిపోయి ఉండాలి, లేదా అక్కడ కల్తీ చేసే టైంలో అక్కడ తయారు చేసే వాళ్ళు కూడా ఎవరన్నా చనిపోయి ఉండాలి, అనేది జరగకుండా అసలు మీ ప్రభుత్వం ఇలా కల్తీ జరిగితే మా మీద ఎందుకు రుద్దుతారని చెప్పి ఆర్కే రోజా మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సిట్ నివేదికలు అయినా కూడా న్యూస్ ఛానల్స్ అయినా కూడా మనకు అంత క్లారిటీ ఇస్తుందండి. సో మెనీ కెమికల్స్ ఇక్కడ మిక్స్ అయ్యాయి. వీటిలో అసలు బాత్రూంలో యూజ్ చేసే కెమికల్స్ కూడా ప్రూవ్ అయ్యింది. అది కెమికల్ ఈ దీంట్లో ఇంత భయంకరమైన కెమికల్స్ మిక్స్ అయినప్పుడు, వాటితో ఆహార పదార్థాలు మిక్స్ అయినప్పుడు ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ లాంగ్ టైమ్. ఇమ్మీడియట్ యాక్షన్ అనేది దేనికి ఉండదు. కెమికల్స్ అంటే ఇది స్లో పాయిజన్. ఇప్పుడు హ్యాపీకి తీసుకొని వస్తారు, హాస్పిటల్కి వస్తారు, దే వోంట్ డై ఇమీడియట్లీ. ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం అనమాట. అంటే స్లోగా ఇప్పుడు హిందూయిజం, మన భారతదేశం అంటేనే హిందూ కంట్రీ అండి. ఈ హిందూ ప్రజల మీద ఒక కుట్రపూరితమైన చర్య అని ఇది నేను చెప్తున్నానండి. మన జనసేన పార్టీ తరపు నుంచి ఈ కుట్ర చర్యలు మేము ఖండిస్తాము. మేము జగన్మోహన్ రెడ్డి దిగి రావాలి. ఆంధ్రప్రదేశ్ జనాభా అందరికీ క్షమాపణ చెప్పాలి. ఒక తప్పు చేయడం అనేది ఒక నూనెలో పడటం అనేది దాంట్లో నుంచి పొయ్యిలో పడేలాగా ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఇంకా తప్పించుకొని తిరగడం అనేది ఇది అసలు చాలా అసాధారణమైన చర్య. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంత సిల్లీగా చేయడం అనేది అసలు చేయకూడని పని అండి. అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులు కానీ అసలు ఈ హిందూ సంప్రదాయం బట్టి ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చండి? అసలు హిందువులు అని అంటే అదొక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందండి. ఇప్పుడు ఎవరైనా కూడా తిరుపతికి వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా టెంపుల్లో ఒక గీ వాడుతున్నారు అని అంటే దాన్ని ముట్టుకోవడానికి ప్రజలు భయపడే స్థితికి చేరారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నియమించిన వ్యక్తులు. అతని ఆధ్వర్యంలో కెమికల్ మిక్సింగ్ అయినా, లేదనంటే ఆ లడ్డు తయారీలో పాల్గొన్న ప్రముఖులైనా కూడా అందరి పేరు లిస్టు మొత్తం తిరుపతి టీటీడీ నుంచి అయితే 36 మెంబర్స్ని లిస్ట్ అవుట్ చేస్తే 36 మెంబర్స్లో కూడా 10 మెంబర్స్ అప్రూవల్గా వచ్చి అవునండి మా పైన వాళ్ళు మాకు ఇట్లాగా ఆర్డర్స్ వేయడం వల్ల మేము ఇలా చేసాము, మేము ఏం చేయలేక మా పరిస్థితి చేతులు దాటిపోయి ఇంత అన్యాయం చేయవలసి వచ్చింది అని అప్రూవల్గా మారి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ వాళ్ళు, లేదనంటే జగన్మోహన్ రెడ్డి గారు, అసలు చివరికి అండి టీటీడీలో వర్క్ చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా సమర్థించారు. ఓకే, తప్పు జరిగి ఉండొచ్చు అనే ఒక మాట సమర్థించారు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణ ఈ రోజుకి కూడా చెప్పకపోవడం అనేది ఇది చాలా అన్యాయం. క్షమాపణ చెప్పి తీరాలి. ఒక్క ఏదో చిన్న పొరపాట్లకి కామసేన, ఇది జనసేన కాదు, కామసేన అవన్నీ ఏంటి, అవేమి ప్రాణాలు పోయే కాదు. కానీ ఇక్కడ జరిగిన లడ్డూ కల్తీ అనేది ఒక ప్రాణాంతకమైన సమస్య. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల బాడీలోకి వెళ్ళిపోయింది. ఇది స్లో పాయిజన్. ఇది ఒక హిందూయిజం మీద వేటు వేయాలని చేసిన చర్య. లేదనంటే వాళ్ళు ఈ డబ్బులు సంపాదించుకోవడానికి 236 కోట్లు సంథింగ్ ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ వేసిందండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తారు.
దిగుతారు. వాళ్ళ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నెత్తి మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా కిందకి దిగుతాడు. క్షమాపణ అదంతా పరిస్థితి చెయ్యి దాటక ముందే వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాలి. తెలుగుదేశం పార్టీ వారికైనా జనసేన పార్టీ వారికైనా చేతులెత్తి దండం పెట్టడంలో అసలు ఏ తప్పు లేదు అనేది నా అభిప్రాయం. అంటే మేడం పక్కన ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ సందర్భంలో కూడా హవాలా రూపంలో 234 కోట్లు కూడా హవాలా రూపంలో మార్చేశారు. అది విజయవాడకి, తిరుపతికి, ఢిల్లీకి అలా సర్టెన్ ప్లేసెస్కి వెళ్ళినాయి కూడా అని చెప్పి విచారణలో తెలియదు మేడం. అంటే విజయవాడ రావడానికి కారణం ఏంటనుకోవచ్చు అసలు? విజయవాడ రావటానికి అని కాదండి, అసలు తిరుపతి అయినా ఎక్కడికైనా కూడా బోలే బాబా అయినా కూడా ఇంకా చాలామంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరిది అసలుకి పర్సన్ బై పర్సన్ మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ఈడీ స్టేట్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. అంటే నిజంగా కల్తీ జరిగిందని అనుకోవచ్చండి? 100% కల్తీ జరిగిందండి. ఇది కాకపోతే ఇప్పుడు సడన్గా ఒక కంప్లీట్ పాయిజన్ అనేది వేరు, ఒక నూనె రూపంలో తీసుకున్న పాయిజన్ అనేది వేరు. కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనాలు ఊపిరి తీసుకోవచ్చు ఈ సమస్యకి. కానీ దీన్ని ఇక్కడతో వదిలితే వీళ్ళ చర్యలు ఇంకా మళ్ళీ 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 రిపీట్ అయ్యే ఇది ఉంది. ఒక చిన్న అన్యాయం జరిగితే లేదంటే ఒక చిన్న నేరం జరిగితే నగర బహిష్కరణ అని చాలా చాలా శిక్షలు ఉంటాయి. ఈ వైసీపీ వాళ్ళకి మనం ఎటువంటి శిక్ష వేయాలి? ఆంధ్రప్రదేశ్ బహిష్కరణ చేద్దామా? సిటీ బహిష్కరణ చేద్దామా? తిరుపతిలోకి అడుగు పెట్టకుండా బహిష్కరించాలా వీళ్ళకి ఎటువంటి శిక్ష వేసినా కూడా చిన్నదే అండి. అంటే మేడం ఈ రోజున సిట్ విచారణలో కూడా అసలు జంతు పదార్థాలు లేదు కానీ అసలు నెయ్యే కదని చెప్పి విచారణలో వస్తే దాన్ని అందరూ వైసీపీ నాయకులందరూ సమర్థిస్తూ అసలు మా ప్రభుత్వంలో ఏం జరగలేదు, ఇటు పక్కన ఆర్కే రోజు అయితే జనసేన హిందూ సంప్రదాయం పాటిస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడతాం, అసలు జనసేన కాదు కామసేన అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. ఎందుకు ఇలా సమర్థించడం ఆర్కే రోజు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అసలు ఏం చెప్తారు దాని గురించి? వాళ్ళకి తెలుగుదేశం మీద కానీ లేదంటే జనసేన మీద కానీ ఏలెత్తి చూపే అర్హులు కాదండి. వాళ్ళకి కంటికి అంతకంటే సమస్యలు కనిపించట్లా. కామసేన అంటే అది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప తిరుపతి వెళ్ళి దండం పెట్టుకుని ప్రసాదం తింటారు. ఎంతో సమస్యల్లో ఉంటారు. ఇప్పుడు కామసేన అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, అవన్నీ చిన్న చిన్న సమస్యలండి. వాళ్ళకి తెలుగుదేశాన్ని కానీ జనసేన కానీ ఏలెత్తి చూపే సమస్యలు వాళ్ళకి కనిపించడం లేదు కాబట్టి ఇంత చిన్న చిన్న వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ అదే సమస్య ఉంటే ఈరోజు ఇప్పుడు సిట్ ఇచ్చింది, సిబిఐ వచ్చింది, ఈడీ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎంతమందికి సమాధానం ఎవరు చెప్తారు? చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ని క్వశ్చన్ చేయటం కాదు. ఇప్పుడు రోజా దిగి రావాలి, వచ్చి ఈడీ వేస్తుంది కదా స్టేట్మెంట్, రోజాని ఇవ్వమనండి ఆన్సర్. ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలే ఉండి బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే ఒక పక్కన అయ్యన్న పాత్ర స్పీకర్ గారు కూడా డిజిటల్ సంతకాలు పెట్టాలని చెప్పి ఆయన మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే సత్తా లేదంటారా? ఇప్పుడు కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సైకలాజికల్గా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, మతిస్థిమితం లేని వ్యక్తి అని కూడా ట్రోల్స్ జరగడం జరిగిందండి. ఇప్పుడు ఆయన వచ్చి ప్రాక్టికల్గా సైన్ చేయడం అనేది జరగాలి, డిజిటల్ సంతకాలు అనేది జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ నిజం అనుకోవాలి మనం. నిజంగానే సైకలాజికల్గా ఇతను ఇనబిలిటీ పర్సనా, రావడానికి అసెంబ్లీలో కూర్చోవడానికి అనర్హుడా? అయితే అర్హుడైతే వచ్చి సంతకం పెట్టాలి. సంతకం పెట్టలేదా? ఇప్పుడు మనం వచ్చిన ఆ పాత స్టేట్మెంట్లు మెంటల్లీ ఇన్స్టెబిలిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఖచ్చితంగా ఆయన నిరూపించుకుంటున్నాడు. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ప్రజల మనుషులు, ప్రజల తరపున ఎంత దూరంగా అయితే వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈ రోజున ప్రజల మనిషి అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా మేడం? మరి ప్రజల మనిషి అనేవాడు ఇప్పుడు చర్చిలో చాలా వ్యవహారాలు జరిగాయండి, క్రిస్టియానిటీలో వ్యవహారాలు జరిగాయి, ఫెస్టివల్స్ జరుగుతాయి, లేదంటే ఏదైనా కూడా ఒక సామూహిక ఇదనేది జరుగుతుంది. హిందూయిజమే తిరుపతినే ఇతను ఎంచుకోవడంలో ఏంటి దాని ఉద్దేశం? అంటే ప్రజలకి గొడవలు పెట్టేసేసి ఇలా వదిలేసేద్దాం మన ఆంధ్రప్రదేశ్. ఇది ఒక్కటేనే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా ఉన్నాయి. ఏఎన్ఎంస్కి ప్రమోషన్ ఇచ్చి జిఎన్ఎంస్ని, బిఎస్సి వాళ్ళని, ఎంఎస్సి వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఒక్క ఫీల్డ్లో కాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫీల్డ్స్లో ఇలాగా అన్యాయం చేయడం జరిగింది. ఇక ఈ అన్యాయాలు ఆపాలి, అతనికి శిక్ష పడాలి. వచ్చి ప్రజల ముందుకి నేను కక్షపూరితంగా చేశాను, హిందువుల మీద కక్షపూరితంగా ఇది జరిగింది అనేది అతను ఒప్పుకొని తీరాల్సిన టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్షమాపణ చెప్పాలి.